జీవించకూడదు, నటించాలి. హలో, ఇక్కడ ఐశ్వర్య వికలాంగుల ఆశ్రమం ఇక్కడ. నీకు ఆశ్రమం మూడు కనిపించలేదు కానీ నేనెలా కనిపించాను? మీరు వాడేది పాండ్స్ పౌడర్, ఫేస్ కి రాసుకునేది ఫెయిర్ అండ్ లవ్లీ, ఇంటికి రాసుకునేది రెగ్జోనా డియోడ్రెంట్ కదా? ఇవన్నీ నీకెలా తెలుసు? టీవీలో అడ్వర్టైజ్మెంట్ లాగా స్మెల్ వస్తే దాన్ని బట్టి మిమ్మల్ని ముట్టుకున్నా. అయినా దేవుడు గుడ్డి వాళ్ళకి గ్రహించే శక్తి ఎక్కువే ఇస్తాడు. ఐఎమ్ సారీ, ఎదురుగా ఉన్నదే అదే ఆశ్రమం. ఎదురుగా ఉందా? మరి నాకు కనిపించలేదేంటి? మరి మీకు కళ్ళు లేవు కదా? ఆ సంగతే మర్చిపోయా. ఎక్స్క్యూజ్ మీ. నీ పేరేట్రా? చిరంజీవి. నీ ఏజ్ ఎంత? 26. నీ ప్రాబ్లం ఏంటి? గుడ్డి, పుట్టుకతోనే గుడ్డి. సర్టిఫికెట్లు తెచ్చావా? తెచ్చాను సార్. నీ రెసిడెన్స్ సర్టిఫికెట్ ఏదిరా? రెసిడెన్స్ రెసిడెన్స్ సర్టిఫికేట్. రెసిడెన్స్ సర్టిఫికేట్ కరెక్టే. నీ బయోడేటా ఏదిరా? బాధ్యత 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 బాధ్యత. అమ్మో, వీడికి అనుమానం వచ్చినట్టుంది. నువ్వు గుడ్డోడు అంటే డాక్టర్ సర్టిఫికెట్ ఇస్తాడు, అది తెచ్చావా? తెచ్చాను సార్. అయితే ఇవ్వు మరి. డాక్టర్ సర్టిఫికేట్. బ్లైండ్ సర్టిఫికెట్ కాదు, బ్లాంక్ సర్టిఫికెట్. తెల్లగా అయితే ఇచ్చావు. తెలుపైన ఎరుపైన పసుపైన గుడ్డివాడికి అన్నీ నలుపే, కాబట్టి మీరే చూసుకోండి. ఓకే, సరే. పక్కన మేడం ఉంటారు, వెళ్ళి కలు. ఆవిడ పేరు ఈప్సిత. ఏం పిత? ఏతల రోజులు కాదు, ఈప్సిత కోయిరాల. వెళ్ళి కలు. అదేకంలే. సారీ సార్, చూసుకోలేదు. ఎలా చూసుకుంటావు? చూసుకోలేదు కాబట్టి అది పడిపోయింది. అయినా గుడ్డితనం ఒక శాపం. వెళ్ళు. కరెక్ట్ సార్. పిచ్చాడు. ఏదో పేరు చెప్పాడు. ఏం పేరబ్బా? ఎస్. ఏమండి, ఇక్కడ ఊపితే కొయ్యాలా మేడం ఉంటారంట, ఎక్కడ? ఊపితే కొయ్యాలా, అందితే తెంపాలా? అలాంటి వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు. ఆమె పేరు ఈప్సిత కొయిరాల, అది నేనే. పేరేంటండి అలా పెట్టుకున్నారు? బొచ్చు పీకేసిన బొచ్చు కుక్కలా? నా జోలికొస్తే అల్సేషన్ కుక్కలా రక్కుతా. మీరెలాంటి కుక్కో చూడ్డానికి. నాకు కళ్ళు లేవు కదండి. ఎక్స్ట్రాలొద్దు, కళ్ళతో పాటు నాలుగు కూడా కోస్తా. లోపలికి పదా. ఏ, నాలిక్కొస్తారా? కాదు, అడ్మిషన్ ఇస్తా. నెక్స్ట్. నీ పేరేంట్రా? పవన్ కళ్యాణ్. నీ ఏజ్ ఎంత? 27. దొక్కలాగా ఉన్నావు. రోగం ఏంటి? చెవుడు. ఎప్పటి నుంచి? పుట్టుకతోనే. మళ్ళీ చెప్పు. అవును, బ్రహ్మచవుడు. ఏం వినపడదు. అయిపోయావురా పవన్, ఇది కవరింగ్ ఇవ్వాలి. ఏంటి అలా చూస్తున్నారు? నాకు వినపడుతుందని మీకు అనుమానం వచ్చింది కదూ? మీ లిప్పును బట్టి అర్థం చేసుకొని జవాబు చెప్తున్నాను. అయినా అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు ఇలాంటి డీటెయిల్స్ కదా అడిగేది. నేమ్, టెలిఫోన్ నంబర్, అడ్రస్. సర్లే గాని పక్క క్యాబిన్లో మేడం ఉంటారు, ఆవిడ నెల్లిగాలు. ఆవిడ పేరు ఈప్సిత కొయిరాల. ఏంటి? పోయి రావాలా? మళ్ళీ ఎప్పుడు రావాలా? పక్క క్యాబిన్లో మేడం ఉంటారు, ఈ అప్లికేషన్ తీసుకెళ్ళి ఆవిడ గలు. అయ్యో పాపం, మీ ఆవిడ పక్కింటి వాడితో లేచిపోయిందా? ఏంట్రా వాగుతుందో? కాళ్ళు కొడతా మళ్ళీ. కాళ్ళు లేవా? అందుకు లేచిపోవడం కష్టం అంటావా? వీడెక్కడ దొరికాడు రా బాబు? విడాకులు ఇస్తానంటుందా? ఏంట్రా వాగుతుందో? నరుకుతా. ఏంటి? నువ్వు నపంసకుడివా? వీడికి కోటించాలే. పుట్టుకతోనే చూడా. నీతో పాటు మీ నాన్న గాని మీ అమ్మ గాని ఎవరైనా వచ్చారా? అబ్బే, నాకు డాన్స్ రాదండి. నీతో పాటు మీ నాన్న గాని అమ్మ గాని ఎవరన్నా వచ్చారా? చీపాడు, నాకు సిగ్గేస్తోంది. ఏంట సైగలు? ఎవరైనా చూస్తే బాగుండదు.
నీతో పాటు మీ నాన్న గాని అమ్మ గాని ఎవరు రాలేదా? ఏంట ఎదగోలా నోట్తో చెప్పి చావచ్చు కదా. ఆ? నీకు చెవులు వినపడవు కదా? నేను చెవిటివాడిని కదా, ఆ సంగతే మర్చిపోయా. మీరు సైకిల్తో కంటిన్యూ చేయండి, నా తిప్పలు నేను పడతాను. నీకు పెళ్ళి అయిందా? అదా, అమ్మయ్యా. నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమే అనుకోండి, కానీ మీ ఆయన ఒప్పుకుంటాడా? నువ్వు ఇక్కడ ఉంటే నాకు మెంటల్ వచ్చేలా ఉంది. పదా మనం చేతుల్లో నమ్మేసింది. ఎక్కడ సంచవరా? ఇందాక నుంచి బెల్ కొడుతుంటే ముందు చెవిటి వాడిని తీసుకెళ్లి చెవిటి వాళ్ళ వార్డులో పడి. సుబ్రహ్మణ్యం, గుడ్ మార్నింగ్ సార్, నేను రెడీ. బయలుదేరు. అయ్యా, ఇక్కడ గుండు పాండురంగం గారి ఇల్లు ఎక్కడో తమకు తెలుసండి. ఆయనతో ఏం పని నీకు? ఆయన చాలా వ్యాపారం ఉన్నాయి కదండి, ఏదైనా పని ఇప్పిస్తారేమోనని. అయితే నీకు గుండు పాండురంగం గారు కావాలన్నమాట. అవును సార్. నేను వాకింగ్కి బయలుదేరుతున్నాను, చూపిస్తాను పద. దా, దా. అమాయకుడు చచ్చాడనమాట ఇవాళ. ఫినిష్. పద, నువ్వు పద. చూడు బాబు, నాకు సంగీతం అంటే మహా ఇష్టం. అలాగని నేను బాగా పాడగలను అనుకోకు. ఇప్పుడు ఇల్లు బాగుందనేవాడు ఇంజనీర్ అయ్యి ఉండక్కర్లేదు కదా. నేను బాగా పాడలేను గాని బాగున్న సంగీతాన్ని మెచ్చుకోగలను. మహానుభావుడు, ఘంటసాల స్వర టంకశాల కదయ్యా. ఏమి గాత్ర మాధుర్యం, ఏమి గాత్ర మాధుర్యం. హే కృష్ణ ముకుంద మురారి, ఆ పాట ఎంత కమ్మగా పాడాడయ్యా మహానుభావుడు. సార్, ప్రస్తుతం ఆ పాట నేను పాడాలనుకుంటున్నాను సార్. ఎవరు పాడినప్పటికీ నిన్ను ఆయనలాగా మనం పాడగలవా ఏమిటి చెప్పు. నాకు ఘంటసాల పాటలంటే ప్రాణం అనుకో. జగమే మాయ బ్రతుకే మాయ, వేదాలలో సార వింతేనయ, ఈ వింతేనయ. జగమే మాయ. అది నేను పాడాల్సిన పాట సార్. అయిందా? ఇప్పుడు ఇంకో పాట వినిపిస్తాను విను. ఘన ఘన సుందర కరుణ రసమందిర, అది పిలుపు మేలు కొలుపు, అది మధుర మధురమౌ ఓంకారము. ఘన ఘన సుందర పాండురంగ 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 ఘన ఘన సుందర. బాగా పాడాడయ్యా. చూడు, అంతటి పేరు ప్రఖ్యాతులున్న ఘంటసాల గారి ఇంటికి వెళ్ళి ఆయన్నే పట్టుకుని ఘంటసాల గారి ఇల్లు ఇదేనా అని అడిగితే ఆయన కోపం వస్తుందా రాదు? ఇదిగో ఏమిటి చూస్తున్నావు ఇక్కడ? బయలుదేరు. మనం 26 కిలోమీటర్లు నడిచి వచ్చాం సార్. అంతే కదా, దాని గురించి నువ్వేం వర్రీ కాకు. నడక ఆరోగ్యకరమయ్యా. చెప్పు, ఘంటసాల గారి ఇంటికి వెళ్ళి ఆయన్నే పట్టుకుని ఆయన ఇల్లు ఇదేనా అని అడిగితే ఆయన కోపం వచ్చి ఫీల్ అవుతాడా లేదా చెప్పు. ఫీల్ అవుతారు సార్. అలాగే నేను ఫీల్ అయ్యానన్నమాట. నేనే గుండు పాండురంగాన్ని. ఇందాక నువ్వు వచ్చిందే మా ఇల్లు. అయితే మీతో ఉద్యోగం గురించి కాస్త మాట్లాడాలి సార్. అలాంటి ముఖ్యమైన విషయాలు నేను రోడ్డు మీద మాట్లాడను, మా ఇంటికి వచ్చి మాట్లాడు. అబ్బాయి కొత్త కథ జాగ్రత్తగా చూసుకో. సరే. పాపు, పాపమ్మా, ఏంటి? నేను ఎన్నోసార్లు నీ దగ్గరకు వచ్చాను. నువ్వు కూడా ఎంతో మంది అమ్మాయిలు చూపించావు, నేను చూశాను. కానీ ఒక్కసారైనా చెయ్యబడని రోజాని ఎప్పుడైనా చూపించావా? పాపమ్మా. అవును, పాపమ్మ అంటే నువ్వేనా? అవును, నేనే పాపమ్మ. నువ్వెవరు? అందరం నీలాంటి బిజినెస్ చేసే వాళ్ళవేలే. నా దగ్గర చెయ్యబడి రోజా ఒకటి ఉంది, తీసుకుంటావా? రేట్ ఎంత? అంతా గిట్టుబాటు ధరలే. రమ్మని చెప్పు, రమ్మని చెప్పు. వీలు ఆ ఫిగర్ ని అక్కడ చూడు. సరోజా. హాయ్. ఊరికి సిగ్గుపడకుండా ఇలా రా. నమస్కారం అండి. ఫిగరు ఎలా ఉంది? ఈ అందగత్తె రేటు 1 అవర్ కి 5,000. ఓన్లీ 5,000. 5,000? 10,000 ఇస్తాను, తీసుకో 10,000. అరేబియన్ గుర్రంలాగుంది. మరి మాటలా? ఆఫ్రికన్ కొలాబరేషన్ కదా. అమ్మ ఇండియా, నాన్న ఆఫ్రికా. అయితే హైబ్రిడా?
పాపమ్మ నీ పని తర్వాత చూస్తా గానీ ముందు ఈ హైబ్రిడ్ తో జాగ్రత్తగా వెళ్ళు. మరీ అంత కూర్చో తొందర ఏంటి? కూర్చోమ్మా సరే గాని చూడ్డానికి నల్ల సీమ పందిలాగున్నావు నువ్వేం తింటావు? నేనా ఆఫ్రికా ఏనుగు పాలు తాగుతాను. అందుకేనా నల్లగా ఆ, నిగనిగలాడిపోతున్నావు? ఊడిపోతుంది. అబ్బా రాజహంసలాగున్నావు. నీ పేరేంటి? నా పేరా కోదండం. సిగ్గుపడిపోతావు. అబ్బో, ఏమైనా సరే నేను వదలను. ఏయ్, వదలరా, వదలు. నువ్వు ఉండమ్మా. చెప్పేది నీకేరా? డబ్బులు వదలు. ఇస్తున్నానమ్మా. వదలరా. ఎంత పొగరా నువ్వు వదలను. నీకు? ఏంట్రా నువ్వు డబ్బులు ఇచ్చేది? ఆయన ఎవరు అనుకుంటున్నావురా? ఎవరమ్మా? టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్. ఆ, ఆయన దగ్గర వేషాలా? అయ్యయ్యో. దిగమంటుంటే. కిందకి దిగు. దిగరా. అమ్మా. పద. ఎంత మోసం జరిగిపోయింది. 10,000 ఇస్తాడు. తీసుకెళ్ళి లోపలేసి అయ్యో ఇంకొంచెం సేపు ఉంటే నా జీవితం నాశనం చేసేవాడే. చంపేస్తాను. వీడి కార్లో వచ్చే బదులు నడుచుకుంటూ వచ్చిన పెందాడే వచ్చేవాళ్ళం చదవా. బెంజ్ గారి తోలేవాడికి అంబాసిడర్ ఇస్తే ఇలాగే ఉంటది మరి. ఈ పాపారాడెవరు? జర ముందుకెళ్ళి చూద్దాం పదండి. ఏయ్ ఎవరారు యు? ఓ ఎవరు నువ్వు అని అడిగేది నిన్నే. చెవుడా? పాపం భగవంతుడు ఒక్కోసారి మోగోని చెవిటని కూడా చెప్తాడు రా. ఓహో అర్థమైంది. మోగా చెవిటాడే కాదు గుడ్డోడు కూడా. నేను తెచ్చేస్తాను. గుడ్డోడు అని చెప్పాను కదరా. ఏంటి వెళ్ళిపోయి డాన్స్ చేస్తా వాడి దగ్గర? నేను టెస్టింగ్ చేస్తా చూడండి. గాని ఏటలా టెంటంలో ఆడిపోతున్నావు? కత్తి గుచ్చుకోగలదు రాయా. ఏంటి నువ్వు ఇంకా భోంచేయలేదా? సార్ మీకోసమే ఎదురు చూస్తున్నాను. బావగారు వీరు ఏ నేను చెప్పేది అందరూ జాగ్రత్తగా వినండి. ఇక నుంచి ఇతను మన ఇంట్లోనే ఉంటాడు. చూడు, ఈ ఇంటికి నేను యజమాని కదా. ఎంత మాట? మీ అందరికీ ఈ యజమాని. అర్థమైందా? ఇది నీ దగ్గర పెట్టుకో. సార్ పెట్టుకో చెప్తాను. ఎరా ఆయన చెవుడా? ఆయన మోగా? నేనా? ఆయన గుడ్డా? రే ఆ లుక్కు చూడరా, ఆ ముక్కు చూడరా, ఆ చెక్కుడు చూడరా. ఆ సభలోనే నీకొచ్చినా బాగుండేది. నేను ఎప్పుడన్నాను సార్? మీరే ఆదివారం న్యూస్. మీరంతా ఇక్కడ ఏం చేస్తారో చెప్పండి. నా పేరు భద్రాచలం అండి, ఖమ్మం డిస్ట్రిక్ట్. ఇంట్లో మార్కెట్ పనులు చేస్తుంటాను. నాన్న చేస్తానండి. ఇది నా కూతురండి, ఇంకా పెళ్ళి అవ్వలేదండి. నా పేరు అహోబిలమండి, డ్రైవర్ అండి. నా పేరు శివయ్య అండి, తోట పని చేస్తుంటానండి. నా పేరు కనకయ్య అండి, ధనంజయరావు గారు మా బావ వరుసకేనండి. ఆ అమ్మాయి ఆ పిల్ల పేరు చార్లెట్ అండి, మేమంతా బేబీ అని పిలుస్తామండి. అంటే పెద్ద ఆయన గారు మేనగోళ్ళు అండి, మా అందరికి లీడర్ అండి. అప్పుడెప్పుడో లీడర్ అండి, ఇప్పుడు మీరు కదండి మా లీడర్. సరే, ఈ కర్రల మీద సంతకాలు పెట్టండి. అదేంటండి చెక్కుల మీద ప్రామిసరీ నోట్ల మీద సంతకాలు చేస్తారు కానీ మీరు కర్రల మీద చేయమంటారండి? మీరు ఎంతమంది? మేము 7 ఈ కర్రలని? కర్రలు కూడా 7 నేను ఒకరికి వాడిన కర్ర ఇంకొకరికి వాడను. జోకర్, సూప్ అద్భుతంగా చేసావని తెగ మెచ్చుకుంటున్నారు. ఏదో నాకు చేతనైన చేశాను మేడం. రేపు వాళ్ళ ఇంట్లో పార్టీ ఉందట. వంటలన్నీ నువ్వే చేయాలని పట్టుబడుతున్నారు. ఎవరింట్లో మేడం? మా బ్రాంచ్ మేనేజర్ మూర్తి గారు నేను అర్జెంటుగా తీసుకురమ్మన్నారు. రా, ఆయనకు పరిచయం చేస్తాను. ఆయన చెప్పారంటే 10 ఇళ్లలో పార్టీలకు వంటలు చేసే అవకాశం వస్తుంది. రా. రమ్మంటే ఏంటి నించున్నావు? త్వరగా రా. వస్తున్నాను మేడం. ఈ ఐటమ్స్ అన్ని తీసుకుని వస్తాగా, మీరు పదండి. బయట తొందరగా లాగు, ప్యాంట్కి ఇస్తా చిరిగిపోయింది. భయ్యా ఏం ఐడియా నీది? తర్వాత పోడుతాను, వెళ్ళరా. అబ్బాబాబా, ఏంటి జోకర్ ఆలస్యం? మూర్తి గారు ఇప్పటికి 10 సార్లు అడిగారు తెలుసా? ఇదిగో వచ్చేస్తున్నాను మేడం, ఇదిగో వస్తున్నా. ఉషా నేను పెళ్లి చేసుకోబోతున్నా. కంగ్రాచులేషన్. సార్, మీకు బందర్ నుంచి ట్రంకాల్ వచ్చింది. టంకాలు మీకే? మీకే సార్. నాకా? బందర్ నుంచి మిఠాయి రావాలి కానీ ట్రంకాలు రావడం ఏంటి? విడ్డూరంగా ఉంది. ఆల్ రైట్, ఆల్ రైట్. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ రెడ్డి, ప్లీజ్ క్యారీ ఆన్. హలో, నేనండి. బందర్ నుంచి బృందావనం సత్య శివానంద ముకుందాన్ని. ముకుందమో గోవిందమో ఎవరైతే నాకేం గాని అసలు సంగతి ఏమిటి? ఏంటంటారేంటి? ఏవి అనను కానీ మా బాల ఎక్కడ? అబ్బా, మా చెల్లెని మోసం చేసి మీరు పార్టీలకి వెళ్ళడం ఏమైనా బాగుందా? బావగారు, బావగారా? ఎవరయ్యా నువ్వు? అసలు నీకే నెంబర్ కావాలి?
ఇదిగో సుబ్బరాజు మా బాల. నేను చంపేస్తానులే. తిరుపతి 20233 అవును. అందుకంటే చేసేదే ఉంది. నన్న నిన్నే నీకు సూప్ ఇష్టమని చెప్పేవాటి కదా, తెచ్చాను తాగు. ఇప్పటికే 2 సార్లు తీసుకున్నానమ్మా, వద్దులే. నువ్వు తాగకపోతే ఈ సామాన్లన్నీ పగలు కొట్టేస్తా. అవును, ఈ పిల్ల సంగతి మీకు తెలీదు. అందంటే అనంత పని చేసేస్తుంది. తాగండి. ఏదో పిల్ల. బాబు, మా అందరి కోసం నాకు తాగి పెడుతురు. ఇట్స్ ఆల్ రైట్. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. బాత్రూమ్ ఎక్కడ? అక్కడ. కళ్ళు కనిపిస్తుందా? సారీ సార్. అరే, కొంచెం కూడా కామన్ సెన్స్ లేదండి వీడికి. ఇంత ముందు కూడా చెప్పాను, ఈ జోకర్ గా టైపే అంత. వంటలు బాగుంటాయి. అక్కడ బర్త్డే ఫంక్షన్ అవుతుంది, మీరు అక్కడికి వచ్చారు, అవునా? అయితే ఇంకా ఎవరైనా అడుగుతావేంటే? పెద్ద మనిషి నేను. బృందా నా బొంద. అసలు ఆ పేరు గలవారు ఎవరు నాకు తెలియదు. మన పెళ్లికి కూడా ఫంక్షన్ ఇలాగా గ్రాండ్ గా చేయాలి ఈసా. వీడికి మంద అలవాటు ఉంటుంది, మధ్య మధ్యలో కొట్టేస్తున్నాడు. హుషారాన్ని చూస్తే వరస్ట్గా ఉంటుంది, అది వీడి తెలీదు. అయితే మా శత్రుని పిలుస్తానండి. హలో, నేను సుకన్యని. సుఖంగానే ప్రసవం అయిందండి. మన బాబుకి బీడి మూర్తినే పేరు పెట్టాం. మీకోసం 2000 కళ్ళతో ఎదురు చూస్తున్నానండి. బావగారు, మీరు ఎలాగో రారు నాకు తెలుసు. వస్తే మీ పరుగు పోతుందని భయం. అందుకే మేము రేపు తిరుమల ఎక్స్ప్రెస్ లో బయలుదేరి తిరుపతి వచ్చేస్తున్నాం. మీరు స్టేషన్ రావాలి. మరి స్టేషన్ చూడండి, నేను ఎవరితో మాట్లాడుతున్నానో తెలుసుకోవచ్చా? ఇంత జరిగాక ఈ ప్రశ్న మరీ విడ్డూరంగా ఉందే. అయినా మా బావగారు అడిగారు కాబట్టి చెప్తున్నాను. మీరు బియ్యన్ మూర్తే కదా? నేను బిఎస్ మూర్తిని. అలాగా? సారీ సార్, రాంగ్ నెంబర్. అబ్బా, థాంక్ గాడ్. సారీ అక్కయ్య గారు, మీరు ఒకసారి లోపల రండి. ఏమండి, రేపు నా వీడియో లైబ్రరీకి స్టేట్ బ్యాంక్ వాళ్ళు 2,15,000 లోన్ ఇస్తున్నారు. ముందు సెక్యూరిటీ డిపాజిట్ కింద ₹1,00,000 కట్టాలి. నా దగ్గర 78,000 ఉన్నాయి. మా గోపీచంద్ గారు ఊళ్ళో ఉన్నట్టయితే వాడి దగ్గర తీసుకునేవాడిని. అంచేత ఈ పాట పాడవలసిందే. కావాలంటే రేపు నాకు వచ్చే 2 లక్షల్లో మీకు 1,00,000 ఇస్తాను. సైలెంట్ గా వడ్డీకి తిప్పుకుందరు కానీ ఇక మీరే మాట్లాడకండి. మరి ఇన్స్టాల్మెంట్ నెల కరెక్ట్ గా కట్టేయాలి. మీ గోపీచంద్ర అడ్డం పెట్టుకుని ఎగ్గొట్టాలని చూసావనుకో, నేను ఒప్పుకోను. బడివరే నా పాట 50,000. చీటీ పాట అనుకున్నావా, సినిమా పాట అనుకున్నావా? ఇదిగో దేవాకరం, తీసుకునేది కాదు వదిలేసేది పాడాలి. బొత్తిగా నాలెడ్జ్ లేటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఏమండి, ఏ సన్నాసితమైన పాడేసి ఎగ్గొట్టేసారు అనుకోండి, ఏం చేస్తారు? పళ్ళు రాలగొడతాం. మనం వాళ్ళు కొట్టాం ఎందుకు? పోలీసు రిపోర్ట్ ఇస్తే వాళ్ళే వాళ్ళు కొడతారు. మీరు నోరు మూసుకోండి, తెలిసి తెలియని వాగుడు. ఇది లైసెన్స్ లేని బిజినెస్. పోలీస్ రిపోర్ట్ ఇస్తే ముందు మన పళ్ళు రాలగొడతారు. కరెక్ట్ కరెక్ట్. ఈ రిస్క్ ఏదో బాగానే ఉన్నట్టుందే. ఇది 50,000 రూపాయల చీటీ పాట. నా కమిషన్ 2,000. నా పాట 5,000. 7,000. 10,000. 12,100. 12,400. 13,000. ఇదిగో దివాకరం, నువ్వు పాడరావా? 35,000. ఇదిగోనయ్యా, నెలలో కట్టడం మర్చిపోకే. థ్యాంక్స్. నా షాప్ ఓపెనింగ్ కి మీరంతా రావాలమ్మా. రిబ్బన్ కటింగ్ ఎవరో తెలుసా? ఎవడో పనికి మాని 80 ఉంటాడులే. మీరే? మీరేంటి ఇంత లేటుగా వచ్చారు? దారిలో 2 బాతు బచ్చాగాళ్ళు మాకు హాత్ ఇచ్చారు. రాంగ్ రూట్ చెప్పి 20 కిలోమీటర్లు తిప్పించారు. ఎవరై ఉంటారబ్బా? నో
నౌకరాజు మన సొన్నం బకెట్లకి కన్నం పడేలాగుంది. ఐసి మూసేయి. ఆ బాతు బచ్చాగాళ్ళు మీ ఇంట్లోనే పనిచేస్తున్నారంట. మా ఇంట్లోనా? ఎవరన్నాయా? బావా చెబితే విన్నావా? అనవసరంగా వాళ్ళని తప్పుదారి పట్టించావు. నేనా? వాళ్ళు గనక నా చేతికి దొరికితేనా? మీరు చెప్పినట్టు వాళ్ళు మా ఇంట్లో పనిచేసే వాళ్ళు అయితే వెంటనే పనిలోంచి తీసేస్తా. బావా మన రిజర్వాయర్ రీసౌండ్ ఇచ్చేలా ఉంది. పద. బాను ఎలారా? రమ్మంటుంటే వినిపిస్తలా? ఇప్పుడు మనకి బకెట్లే హెల్మెట్లు. ఇక్కడ బాతులు మేపే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే చెప్పండి, వాళ్ళని AK-47తో ఏకేస్తా. పీకెవలేవో స్టిక్కరు. నేను చెప్పాను కదండి, ఇక్కడెవరో అలాంటి పని చేసే వాళ్ళు ఉండరు. బహుశా తోటలో పనిచేసే వాళ్ళు అయి ఉండొచ్చు. నేను కనుక్కుంటానులేండి. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, సాయంత్రం వచ్చి కలుస్తాం. బాను, వీళ్ళు చాలా ముఖ్యమైన బంధువులు. ఏం కావాలో దగ్గరుండి చూసుకో. మర్యాదలకు ఏ లోటు రాకూడదు. అందరి దగ్గర ఆకతాయితనంగా ప్రవర్తించినట్టు వీళ్ళ దగ్గర ప్రవర్తించకు. అర్థమైందా? కారులో లగేజ్ ఉంది, వెళ్ళి పట్టుకురండి. అరే ముచ్చిలో ఉంది కదా, ఎంత అందంగా ఉందో. ఈ చెవులు, ఈ కొమ్ములు. అవును అంకుల్, చాలా బాగా చేశాడమ్మా. ఉద్యమంలాగానే ఉంది. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మీ ఫేసులు కవర్ చేసుకునే కనిపిస్తున్నారేంటి? అది ఆంజనేయ స్వామి మా కోసం వ్రతం చేస్తున్నాడు. అదే మేము ఆంజనేయ స్వామి వ్రతం చేస్తున్నాం. వ్రతం పూర్తయ్యేదాకా ఏ లేడీ ఫేసు మేము చూడం. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుగా ఉందే. బీబీసీలో విను. నో డౌట్ అమ్మా, ఈ గొంత బాతు వచ్చేగదే. ఇస్ ఇట్? అయ్యా ఒక్కసారి మీ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి, పూర్తిగా తిరగండి. ఆ పేపర్ ముందు రిమూవ్ చేయండి. బాతు బచ్చాలు మీరేనా? బాతు బచ్చాలా? ఎవరు బావా? అదే కదా. షటప్. బాతుల్ని మేపుతూ దారిలో మీరు మాకు రాంగ్ రూట్ చెప్పలేదు. అదే బావా, ఆ రోజు మన పేరు మీద ఊళ్ళో అప్పులు చేశారు. ఒక నీలాగా పొడుగ్గా ఎర్రగా బాలీవుడ్ హీరోలా ఉంటాడు, ఇంకోడు పొట్టిగా దిట్టంగా నాలా హాలీవుడ్ హీరోలా ఉంటాడు. అదే వాళ్ళ గురించే కదా వీడు చెప్పేది కదండి. యూ డౌట్ మీ? నో 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 నో. మా ఇద్దరికి వాళ్ళిద్దరూ డబుల్ యాక్షన్ అన్నమాట. డబుల్ యాక్షనా? యా, వాళ్ళు మాలాగే ఉండి పిచ్చి వేషాలు వేస్తుంటే విలేజ్ లో మా ప్రెస్టేజ్ డ్యామేజ్ అయిపోతుంది. మీ అయ్యగారు రానివ్వండి, సింగిల్ యాక్షన్ డబుల్ యాక్షన్ తేలిపోతుంది. అది కాదు, మేము చెప్పేది ఏంటంటే ఉండు బావా, వాళ్ళేదో సిటీ నుంచి వచ్చారు, పొల్యూషన్ దెబ్బ కిడ్నీలు మసిపట్టి ఉంటాయి. ఈ పొలాల్లో అటు ఇటు తిప్పితే కిడ్నీలు క్లియర్ అవుతాయి అనుకున్నాను. నా కరుణా హృదయాన్ని అర్థం చేసుకోకుండా వీళ్ళు కంప్లైంట్ ఇస్తారా? ఈ మాత్రం దానికి డబుల్ యాక్షన్ ఎందుకు? కాల్ షీట్లు దండగా సింగిల్ యాక్షనే. ఇప్పుడు ఏమంటారు? ఏమంటారండి మీరు? వస్తాం, టేక్ రెస్ట్. బాయ్ మిలిటరీ మియావ్.